ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. హార్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి తాను విధించిన గడువుకు మరో 2 రోజులే మిగిలి ఉందని ఆయన గుర్తు చేశారు. సమయం మించిపోతోందని, ప్రళయం విరుచుకుపడడానికి 48 గంటలే మిగిలి ఉందని తన ట్రూత్ సోషల్ వేదికగా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. హార్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి తాను విధించిన గడువుకు మరో 2 రోజులే మిగిలి ఉందని ఆయన గుర్తు చేశారు. సమయం మించిపోతోందని, ప్రళయం విరుచుకుపడడానికి 48 గంటలే మిగిలి ఉందని తన ట్రూత్ సోషల్ వేదికగా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతోంది. వార్ ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. 2 వర్గాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికా చర్చలు విఫలమైనట్లు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కీలక కథనాన్ని ప్రచురించింది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు నిర్వహించేందుకు పాకిస్తాన్ ముందుకొచ్చింది. అమెరికా పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై అమెరికా తప్పుడు ప్రచారం చేస్తోంది, శాంతి చర్చలకు ఇస్లామాబాద్ ఆహ్వానం పలికింది అన్నారు. అమెరికా మొదలుపెట్టిన అనైతిక యుద్ధాన్ని నిబంధనల ప్రకారం ముగించాల్సి ఉందన్నారు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధంలో కీలక పరిణామం జరిగింది. అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని, A-10 యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లు ఇరాన్ పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్ జరిపిన దాడుల్లో అమెరికా ఎయిర్ ఫోర్స్ కు భారీగా నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇప్పటికే F-35 విమానాన్ని కూల్చేయగా ఈ 3G సెంట్రీ VKC-135 ట్యాంకర్లు 5 ధ్వంసమైనట్లు సమాచారం. US సెంట్రల్ కమాండ్ లో ఎంతో కీలకమైన చీనుకు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ దళాలు కూల్చేసిన F-15 ఫైటర్ జెట్లో గల్లంతైన మరో సైనికుడి కోసం ఇరాన్ గడ్డపై ముమ్మర గాలింపు కొనసాగుతోంది. శత్రుదేశంలోకి చొరబడి మరీ తమ సైనికుడిని రక్షించుకునేందుకు అమెరికా సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. హర్ముజ్ దిగ్బంధంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని విస్తరించేలా ఇరాన్ నుంచి హెచ్చరికలొచ్చాయి. తమ నెక్స్ట్ టార్గెట్ బాబ్ అల్ మాండెబ్ జలసంధి అనే అర్థం వచ్చేలా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయంగా చమురు, LNG, గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాలో ఎంత వాటా బాబ్ అల్ మాండెబ్ మీదుగా వెళ్తోందని, ఏ దేశాలు, కంపెనీలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయంటూ ఇరాన్ స్పీకర్ ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ మరోసారి న్యూయార్క్ టైమ్స్ పై అక్కసు వెళ్లిగక్కారు. తనపై నిరంతరం తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ ట్రూత్ వేదికగా మండిపడ్డారు. అమెరికాకు భాగస్వామిగా ఉన్న నాటోను నార్త్ అమెరికా ట్రీటీ ఆర్గనైజేషన్ గా పేర్కొనడం దారుణమన్నారు. రోజురోజుకు న్యూయార్క్ టైమ్స్ లో ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయన్నారు. ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఇటలీ ప్రధాని పర్యటించడం ప్రాధాన్యత నెలకొంది. 2 రోజుల పర్యటన నిమిత్తం కువైట్ కు చేరుకున్న జార్జియా మెలోనికి కువైట్ స్వాగతం పలికింది. జోర్డాన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పర్యటిస్తున్నారు. ఇరాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు అవసరమైన ఇంటర్సెప్టర్ డ్రోన్లను ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోవాలని జోర్డాన్ భావిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు మరింత ఊరట లభించింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఉన్న హర్ముజ్ జలసంధి మీదుగా భారీ LPG ట్యాంకర్ గ్రీన్ సాల్వీ భారత్కు బయలుదేరింది. 46,000 మెట్రిక్ టన్నుల LPGని తీసుకొస్తున్న నౌకతో దేశీయ వంట గ్యాస్ సరఫరాకు కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్లోని బుషహర్ అణుకేంద్రంపై అమెరికా వైమానిక దాడి చేసింది. అమెరికా క్షిపణి తగిలి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రేడియేషన్ కు దారితీయలేదని IAEA ప్రకటన చేసింది. ఇరాన్లో ఉన్న ఏకైక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బుషహర్ మాత్రమే. ఈ ఘటనలపై ఇరాన్ స్పందించింది. అణు ప్రమాదాన్ని నివారించేందుకు సంయమనం పాటించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అణు భద్రత, రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది.